సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 18వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం వార్డు ప్రజల ఆధ్వర్యంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి ఘన సన్మానం చేశారు। ఈ సందర్భంగా వార్డు ప్రముఖులు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మా వార్డు ప్రజల ఆధ్వర్యంలో రాజమౌళికి ఘన సన్మానం చేయడం జరిగిందని, మా వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన వార్డు అభివృద్ధికి విశేష కృషి చేసిన రాజమౌళి సేవలు అభినందనీయమని, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మంచి గుర్తింపు పొంది రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు। అనంతరం మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ 18వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని, నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన 18వ వార్డు ప్రజలకు పదవి ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల సేవకే అంకితం అని, నాకు అభినందన సభ ఏర్పాటు చేసిన 18వ వార్డు ఆత్మీయులకు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ, ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, వార్డు ప్రముఖులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు। అధ్యక్షుడిగా సేవలందిస్తూ ఈరోజు కొద్ది సమయంలోనే దాదాపుగా 800 పైచిలుకు కార్యక్రమాలు చేసి త్వరలోనే 1000 ప్రోగ్రాంలు దాటబోతున్నటువంటి మల్లేశమ్మ గారు, అలాగే వెంకటేశ్వర స్వామి సేవలోనే తను తరించాలని తప్పించేటువంటి సోదరుడు లక్ష్మణ్ గారు, అలాగే మా సోదరుడు ఇప్పుడు కూడా అంకులనేటువంటి విద్యాధర్ గారు, ఆది నుండి కూడా పురాణాలు మనకు చెప్పిందంటే శ్రీమూర్తికే ప్రాధాన్యత ఉంటుంది। ఇప్పుడు సీతారాములు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు, మహిళలకు ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఆ గౌరవం ఉన్నది। అలాగే వేదిక పైన ఉన్నటువంటి మా సోదరుడు అత్తెల్లి రవి గారు, ఇక్కడ వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఆయన ముందుగా వచ్చి నిలబడి పనిచేసినటువంటి సోదరుడు అత్తెల్లి రవి గారు, అలాగే మా చిరంజీవి ఎన్సి సంతోష్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఫ్రెండ్స్ ఫర్ యూ సంస్థను నెలకొల్పి ఎందరో యువకులకు ఆదర్శంగా ఉంటూ, అలాగే ఉద్యోగాన్ని నాకు ఉన్నది 4 బిడ్డలకు కొడుకు, వాడికి 4 లక్షలు 5 లక్షల జీతం వచ్చేది 12 ఏళ్ళు సర్వీస్ చేసినాక నేను చేయ డాడీ, ఎందుకంటే అంటే నీ ఇష్టం, ఉన్నోని ఒక్కని నీకు ఏది ఇష్టం ఉంటే చేయమనేది నేను ఫ్రీగా చెప్పడం జరిగింది। వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఉంటుంది కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఎలాంటి చెడ్డ పేరు తెలియదు, మనం చెడ్డ పనులు చేస్తే ఆయనకు చెడ్డ పేరు వస్తుందనే పద్ధతిలోనే నేను పనిచేయడం జరిగింది। దానికి ప్రతి విషయంలో కూడా నాకంటే ముందుగానే ఉంటూ ఖర్చులోనే కానీ, ఇప్పుడు ఏదైనా ఆపద వస్తే కానీ నాకు తెలియకుండానే ఏ వార్డన కానీ మన వార్డు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా మిగతా వార్డులో కూడా ఎవరు వచ్చినా కొంచెం చూడరా అంటే పోయి చూసుకొని వాళ్ళు ఏ ఆపదలు ఉన్నారు, ఏమున్నది, వాళ్ళకి వెంటనే ఆర్థికంగా లేకుంటే వాళ్ళకి పోలీస్ స్టేషనా లేకుంటే మున్సిపల్కి సంబంధించిన విషయాల అవన్నీ కూడా కొంచెం మా చిరంజీవి చూసుకున్నట్ల నాకు 75% కొంత నేను రిలీఫ్ ఉండగలిగిందేమో అని సభాముఖంగా తెలియజేస్తున్నాను। అలాగే ముఖ్యంగా 18వ వార్డు ప్రజలంటే నా జీవితంలో మర్చిపోను, ఎందుకంటే ఈ యొక్క వార్డు ఎట్టున్నదంటే ఒక దిక్కేమో విద్యావంతులు మ్యాగ్నెట్స్, ఇంకో దిక్కేమో వివిధ ప్రవృత్తులు, అలాగే ప్రేమ అభిమానాలకు ఈ యొక్క వార్డు ఒక మనకు బిస్కెట్ లెక్క ఉంటుంది। అంటే ఇక్కడ ఆ రోడ్ నుంచి మొదలు పెడితే ఈ రోడ్డు మధ్యలోనే మన వార్డు, కానీ ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా ఒక వార్డు ఆదర్శంగా ఉన్నటువంటి 18వ వార్డు నిజంగా ఎప్పుడు కూడా మర్చిపోలేను। నేను ఈళ్ళు ఆయిల్ అని చెప్పకుండా ఎక్కడ ఎవరు కలిసినా సార్ నమస్తే సార్, లేకుంటే ఎవరైనా ఉంటే రాజమౌళన్న, లేకుంటే ఇట్లా నేనంటే ఏం తమ్మి అంటారు, అంటే ఆ ఆప్యాయత అనేది మనకు మనసులో ఉండాలి, ఏదో 10 మంది చూస్తున్నారు కాదు, మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ పోయినా
మేము అందుబాటులో ఉన్నా లేకున్నా మళ్ళా తర్వాత వచ్చైనా ఎక్కడ కూడా మా చెడ్డ పేరు లేకుండా నాకు అండగా ఉన్నందుకు నిజంగా మీరే ఆ రోజు ఓట్లేసి గెలిపించకపోతే నాకు నేను చైర్మన్ అయ్యేవారి కాదు కదా. అందుకే మీ అందరికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ బాలమణి అక్క గారు కూడా మహిళా ప్రెసిడెంట్ మా అత్తగారు బాలమణి అక్క గారు మాకు నేను ఎందుకంటే ఆడివిల్లా అని కూడా ఆమె కూడా నాకు ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి మీరు